నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. తమిళనాడులో ఉన్న 6 ప్రసిద్ధ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి క్షేత్రాలలో తిరుచెందూరు ఒకటి. ఈ క్షేత్రం అరేబియా సముద్ర తీరాన ప్రకృతి అందాల నడుమ నిత్యం భక్తజన సందోహంతో అలరారుతోంది. సాక్షాత్తు బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువైన తిరుచెందూరు దివ్యస్థలి ఆలయ విశేషాలేంటో మనం ఇప్పుడు చూద్దాం. భారతదేశాన ఆగ్నేయ దిక్కున ఉన్న కీర్తి నొందిన సముద్ర తీర పుణ్యక్షేత్రాల్లో తిరుచెందూరు ఒకటి. తమిళనాడులో ఉన్న 6 ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఈ క్షేత్రం కూడా ఒకటి. అత్యంత మహిమాన్వితుడైన సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని తమిళులు మురుగన్ అని పిలుస్తారు. తమిళ ప్రాంత గ్రామ ప్రజలు మురుగన్ను కురించి అని వ్యవహరిస్తారు. ఒకప్పుడు శూరపద్మన్ అనే రాక్షసుడు తన శక్తివంతమైన సైన్యంతో తిరుచెందూరుకు సమీపాన గల వీరమహేంద్రపురంలో సముద్రపు అడుగున కోటలో బస చేయడం వల్ల మురుగన్ దైవ సైన్యం ఈ క్షేత్రంలో బస చేసిందట. ఆ కారణంగానే స్వామి ఆలయం ఇక్కడ నెలకొని ఉంది అంటారు. తిరుచెందూరు దివ్యక్షేత్రానికి చేరుకున్న భక్తులు అక్కడి ప్రశాంత వాతావరణానికి, ప్రకృతి అందాలకు మైమరచిపోతారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నామస్మరణతో మారుమ్రోగే ఈ దివ్యాలయం సుబ్రహ్మణ్య క్షేత్రాలలో విశిష్టమైనదిగా పేర్గాంచింది. తిరుచెందూరు ఆలయం ప్రతి హైందవ భక్తునిచే పూజింపబడుతోన్న పవిత్ర యాత్రాస్థలం. స్వామి ఆలయానికి పోవడానికి ముందు యాత్రికులు మార్గమధ్యంలో మండుక్కై వినాయకర్కు భక్తితో నమస్కరించి ముందుకు సాగుతారు. ఈ క్షేత్రానికి సంబంధించి మరో పురాణ గాథ కూడా ప్రచారంలో ఉంది. 1648వ సంవత్సరంలో డచ్చి వారు ఈ ఆలయంపై దాడి చేసి అందులోని విగ్రహాన్ని అపహరించుకుపోయారట. వారు ఆ విగ్రహాన్ని అపహరించుకొని పోతుండగా స్వామి మహిమ వల్ల పెద్ద తుఫాను వచ్చిందంట. దానికి భయపడ్డవారు ఆ విగ్రహాన్ని సముద్రంలోని పారవేసి పారిపోయారట. ఆ విషయం తెలుసుకున్న నాయకర్ రాజు మాలయప్ప పిల్లయాన్ పంచలోహాలతో మరో విగ్రహాన్ని చేయతలపెట్టాడట. అంతా స్వామి కలలో కనిపించి తన విగ్రహాన్ని సముద్రంలో వెదకమని, నీటిలో తేలుతున్న ఓ నిమ్మపండుపై గరుడపక్షి వాలి ఉంటుందని అక్కడ తనకు వెదగమని ఆదేశించాడట. రాజు అలాగే చేయగా విగ్రహం దొరికిందంట. దొరికిన ఆ మూర్తిని తిరిగి ప్రతిష్ఠించారంట. ఈ సంఘటనకు గుర్తుగా వడమాలయప్ప పిల్లయాన్ తన పేరున ఒక మండపాన్ని కట్టించారట. 9 అంతస్తులు గల రాజగోపురం సూపరులను విశేషంగా ఆకర్షిస్తుంది. దీని నిర్మాణానికి సంబంధించి ఓ ఆసక్తికరమైనటువంటి వృత్తాంతం ప్రచారంలో ఉంది. 300 సంవత్సరాల క్రితం తిరువాదుదురై మఠపు మహాసన్నిధానపు దేశికామూర్తి స్వామికి కలలో ఈ గోపురం కట్టమని స్వామివారు చెప్పారట. స్వామి అభీష్టం మేరకు నిర్మాణం ప్రారంభించిన దేశికామూర్తి మిక్కిలి పేదవాడైపోవడం వల్ల ఆ కట్టడం కట్టే కూలీలకు విభూదిని మాత్రమే ఇచ్చేవాడట. ఆ విభూదిని స్వీకరించిన కూలీలు తుండుక్కై వినాయకర్ ఆలయం గుండా పోతున్నప్పుడు ఆ బూడిద కాస్త బంగారు నాణాలుగా మారేదట. 6వ అంతస్తు నిర్మాణం ముగియగానే ఈ అద్భుతం జరగడం ఆగిపోయిందట. అనంతరం షణ్ముఖుడు దేశికామూర్తికి కలలో కనిపించి సీతాపతి మరైకార్ అనే పోషకుణ్ణి చూపించాడట. అతని వద్ద నుంచి ఒక బుట్ట ఉప్పును తెమ్మనమని స్వామి చెప్పారట. స్వామి అభీష్టం మేరకు దేశికామూర్తి ఉప్పును తీసుకురాగా అది తిరుచెందూరు చేరగానే బంగారు నాణాలుగా మారి గోపుర నిర్మాణం పూర్తయిందట. అనంతరం అసలు దేవాలయాన్ని శతాబ్ద కాలంలో నిర్మించినట్టుగా తెలుస్తోంది. దేవాలయపు ప్రధాన భాగమంటపం 124 స్తంభాలు గల విస్తీర్ణ మంటపం. ఈ ప్రాంగణంలో మధ్య భాగంలో ఓ మంటపం దర్శనమిస్తుంది. దీనిని షణ్ముఖ మంటపమని పిలుస్తారు. ఈ మంటపానికి బయట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మూర్తి ఒకటి కానవస్తుంది. ఇంకో పక్క బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి మూర్తి దృశ్యమానమవుతుంది. షణ్ముఖ విలాస మండపం అనేక రాతి స్తంభాలతో దర్శనమిస్తుంది. ఈ రాతి స్తంభాలపై
దుర్గామాత, షణ్ముఖుడు తదితర దేవతామూర్తులు శిలారూపంలో కనిపిస్తారు. ఆయా శిలామూర్తులను దర్శించుకున్న భక్తులు ఓం షణ్ముఖాయ నమః అంటూ వరుసలో ప్రధానాలయంలోకి ప్రవేశిస్తారు. ఆలయ ప్రధాన మార్గం దక్షిణాభిముఖంగా ఉంది. మొదటి ఆలయ ప్రాకారం నుంచి తెరుచుకొని ఉంటుంది. దీనినే సిపిలి మంటపం అంటారు. మొదటి ప్రాకారపు దక్షిణ తలుపునకు పడమటి భాగంలో దక్షిణామూర్తి కొలువయ్యాడు. రెండవ ప్రాకారంలో భక్తులకు వల్లీ దేవసేన, చండికేశ్వరుడు, నటరాజు, కాలభైరవుడి శిలామూర్తులు దర్శనమిచ్చి భక్తులలో భక్తిభావాన్ని ప్రోది చేస్తాయి. ఇక్కడ స్వామివారు కొలువై ఉండటానికి పురాణ గాథ ఒకటి ప్రచారంలో ఉంది. పూర్వం సూరపద్మన్ అనే రాక్షసుడు దేవతలను, మునులను అనేక బాధలు పెట్టేవాడట. ఆ రాక్షసుని బాధలు భరించలేని మునులు, దేవతలు మహాశివుణ్ణి ప్రార్థించగా శివుడు తన 3వ నేత్రం నుంచి 6 ముఖాలు గల షణ్ముఖుణ్ణి సృష్టించాడట. అనంతరం శివుని ఆనతి మేరకు షణ్ముఖుడు సూరపద్మనుపై యుద్ధానికి వెళ్లి అతన్ని సంహరించాడట. సూరపద్మన్ తన తప్పుని తెలుసుకుని స్వామి దివ్యమంగళ రూపాన్ని అనుగ్రహించమని వేడుకోగా కరుణాసముద్రుడైన షణ్ముఖుడు నెమలి వాహనంగాను, కోడిపుంజును తన పతాకంగా చేసుకుని అనుగ్రహించాడట. ఆనాటి నుంచి స్వామి ఇక్కడ 2 రూపాలలో ఆవిర్భవించాడని ఇక్కడి స్థల పురాణాల ద్వారా అవగతమవుతుంది. గర్భాలయానికి ముందు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి సేవకులు వీర్తమార్తాండు, వీరకేశవులు చెరోవైపున ఆసీనులై ఉంటారు. ఆ స్వాములను దర్శించుకున్న భక్తులు అనంతరం గర్భాలయ ప్రాంగణంలోకి చేరుకుంటారు. ఈ ప్రాంగణంలో శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉత్సవమూర్తి కనిపిస్తూ ఉంటుంది. ఆ స్వామిని సేవించిన భక్తులు అనంతరం గర్భాలయంలో కొలువైన శ్రీ బాలసుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్యమంగళ రూపాన్ని దర్శించుకుని నమో షణ్ముఖాయ నమో నమః అంటూ భక్తితో కైమోడ్పులర్పిస్తారు. గర్భాలయంలో 4 చేతులతో బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు కొలువయ్యున్నాడు. ఈ స్వామిని ఇక్కడ బ్రహ్మచారిగా పరిగణిస్తారు. దేవయానితో వివాహం కావడానికి పూర్వమున్న విగ్రహంగా దీనిని చెబుతారు. ప్రధాన దేవాలయానికి ఉత్తరంగా సుమారు 200 అడుగుల దూరంలో వల్లీ గుహ ఉంది. ఈ గుహలో అందమైన శిల్పాలు ఇసుక రాతులపై చెక్కబడి ఉన్నాయి. ఇక్కడ భక్తులకు 2 మూర్తులు దర్శనమిస్తాయి. వీటిలో ఒక మూర్తి వల్లీ అమ్మవారిది కాగా రెండవది దేవయాని అమ్మవారిది. గుహకు వెనుక వైపున ఒక వలయాకారపు మార్గముంది. దాని లోపలి వైపున మరో గుహ ఉంది. ఆ గుహ గూడులో వల్లీ మూర్తి దృశ్యమానమవుతుంది. ఆయా మూర్తుల్ని దర్శించుకున్న భక్తులు వాటికి భక్తితో ప్రణమిల్లుతారు. ఈ ఆలయంలో ఏటా 2 పెద్ద ఉత్సవాలను నిర్వహిస్తారు. ఒక్కొక్కటి 12 రోజులు జరుగుతాయి. ఆగస్టు నుంచి సెప్టెంబర్ అంటే తమిళ ఆవడి మాసములో ఒకటి, ఫిబ్రవరి మార్చ్ అంటే మాసి మాసములో రెండవది జరుపుతారు. ఏప్రిల్ మే నెల అంటే చిత్తైరే మాసములో వసంతోత్సవం, అక్టోబర్ నవంబర్ అంటే ఐప్ససి మాసములోని స్కంద షష్ఠి ఉత్సవాలు నిర్వహిస్తారు. అలాగే మే జూన్ వైకాసిలో విశాఖ ఉత్సవాలు, సూరసంహారం ముగిసిన పిదప స్వామివారి తిరుకళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ ఆలయానికి వచ్చే భక్తులు తమ మొక్కుబడులలో భాగంగా ఇక్కడ స్వామివారికి కావడిలను సమర్పిస్తారు. పాల కావడి, పన్నీరు కావడి, పుష్ప కావడి, చందన కావడి తదితరాలు ఇందులో భాగం పంచుకుంటాయి. భక్తులు ఆయా కావడుల్ని స్వామివారికి సమర్పించుకుని తమ మొక్కుబడుల్ని తీర్చుకుంటారు. ఈ ఆలయంలో ఏటా జరిగే స్కంద షష్ఠి ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. తిరుచెందూరు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దర్శనం సర్వమంగళకరం, సర్వశుభకరం. విశేషమైన పుణ్యఫలాలనిచ్చే ఈ దివ్యక్షేత్ర సందర్శనం
బహుజన్మల పుణ్యఫలంగా భక్తులు భావిస్తారు. తిరునల్వేలి నగరానికి సుమారు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ దివ్యక్షేత్రాన్ని చేరుకోవడానికి తిరునల్వేలి వరకు బస్సు లేదా రైల్లో ప్రయాణించి అక్కడి నుంచి నేరుగా ఏదైనా వాహనంలో ఈ క్షేత్రానికి చేరుకోవచ్చు. అలాగే తిరుచెందూరుకు రైలు సౌకర్యం కూడా ఉంది. సుబ్రహ్మణ్యేశ్వరుడు ఆశ్రిత జనరక్షకుడు, సర్వసిద్ధి ప్రదాత. ఆ స్వామి కరుణా కటాక్ష వీక్షణాలు మనందరిపై ఉండాలని కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్ళీ కలుసుకుందాం.